వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అప్ ఫ్రెండ్ న్యూస్కు స్వాగతం. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత, తీర్పు వెలువరించనున్న హైకోర్టు. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ మరి కాసేపట్లో సమావేశం. వందే భారత్ రైలు ఏసీ నుంచి నీరు, వర్షపు నీళ్లు లీకేజీపై నెటిజన్ల విమర్శలు. తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన 6 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషనర్ల వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ అనంతరం ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. దీంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. కోర్టు ఇచ్చే తీర్పుపై స్థానిక ఎన్నికలు ప్రభుత్వం నిర్వహిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషనర్ల వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ అనంతరం ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. దీంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. కోర్టు ఇచ్చే తీర్పుపై స్థానిక ఎన్నికలు ప్రభుత్వం నిర్వహిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రసన్న, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించనుంది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గం పదవి కాలం అయితే ముగిసింది. ఆ తర్వాత ఏదైతే ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు అయితే వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవి కాలం ముగిసి ఎన్నికలు జరపడం లేదని చెప్పేసి నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన 6 హైకోర్టులో అయితే పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషన్ల వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ అయితే చేసింది. హైకోర్టు చేసింది. విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు వెల్లడిస్తా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. పంచాయతీ పాలకవర్గ పదవి కాలం ముగిసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు అయితే వెల్లడించింది. లేక ప్రభుత్వం కోరినట్లు గడువు ఇస్తూ తీర్పు వెల్లడిస్తుందా, లేకుంటే ఏదైతే హైకోర్టు ఏం చెప్పబోతుందనే దానిపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ రోజు ఆ ఉత్కంఠ వాతావరణానికి అయితే తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజులు గడువు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టును విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహించాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్ అమలు కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50% మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లయితే భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ ఈ అంశంపై లోతైన అధ్యయనం అయితే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే రాష్ట్రంలోని 12,848 గ్రామ పంచాయతీలు, 570 మండలాలు, 570 జడ్పీటీస్, అలానే 5,817 ఎంపీటీసీ స్థానాలు వారిగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ పలు సిఫార్సులు అయితే చేసింది. మొత్తం 6 కేటగిరీల్లో రిపోర్టులు అయితే ప్రత్యేక కమిషన్ అయితే తయారు చేసింది. అయితే బీసీలకు ఎంత మేర రిజర్వేషన్ కేటాయించాలనేది కమిషన్ అయితే సూచించినప్పటికీ మొత్తం రిజర్వేషన్ 50% మించరాదంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పును మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున స్థానాలు కేటాయించి ఎన్నికలు అయితే నిర్వహించారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు అయితే ఏమీ లేవు. ఇప్పటి వరకు ఆర్టికల్ 243D/6, 243T/6 ప్రకారంగా మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తున్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర తరహాలో రాష్ట్రానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి అయితే పంపించారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ లో ఆమోదం తెలియాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరింది. అయితే అసెంబ్లీ తీర్మానంపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఆలస్యం అవుతున్నాయి. అయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు అయితే వెలువరిస్తే ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. అదే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు అయితే తీర్పుపై రాజకీయ వర్గాలు, అవకాశవాదులు అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తే త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రంగంలోకి అయితే దూకేందుకు స్థానిక నాయకులు అయితే సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఏదైతే ఉత్సాహపరులు ఉన్నారో తమ వ్యూహాలకు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే. అయితే
అయితే గ్రామాల్లో మళ్ళీ రాజకీయం ఊపందుకోబోతుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అవకాశాలు ప్రజల్లో ఉంటూ ఏదైతే అవకాశవాదులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం చొరవ చూపుతున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు ఏదైతే సహాయక బృందాలు యువజన సంఘాలతో నిత్యము సమావేశం అయితే అవుతున్నారు. ఇప్పటికే గ్రామంలో ముఖ్య నాయకులు పెద్దలు కలుస్తూ దాదాపు వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం అయితే అనేక మంది చేస్తూ వస్తున్నారు. పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి యువత అయితే ఉత్సాహం అయితే చూపుతుంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి అయితే చూపుతున్నారు. ఆయా పార్టీల్లో నాయకులు కార్యకర్తలు ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడా గట్టి పోటీ చేయాలనే ఆసక్తితో అయితే ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే దాదాపు అనేక మంది కూడా ఏదైతే మేము పోటీలో ఉంటున్నాం అని చెప్పేసి కొంతమంది ప్రజల వద్దకు వెళ్లే అటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. అయితే ఈ రోజు ఏదైతే తీర్పు వస్తుందో దాని అనంతరము ఎలా ఉండబోతుంది అనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ కారణంగా భారత్పై ఎలాంటి ప్రభావం ఉండనుంది, పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద నివారణ చర్యలపై కూడా చర్చించనున్నారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై మే 7వ ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. వీటిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. అందుకు కేంద్రం ససేమిరా అంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ కారణంగా భారత్పై ఎలాంటి ప్రభావం ఉండనుంది, పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద నివారణ చర్యలపై కూడా చర్చించనున్నారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. వీటిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. అందుకు కేంద్రం ససేమిరా అంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు.
వందే భారత్లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ రైల్లో పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన కారణంగా సీట్లు తడిసిపోవడం కాకుండా ప్రయాణికుల సామాన్లు కూడా నీటితో తడిసిపోయాయి. ఈ పరిస్థితిని ఒక ప్రయాణికుడు తన కెమెరాలో బంధించగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జూన్ 23న వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్ C7 కోచ్లోని 76వ నెంబర్ సీటు వద్ద ఈ సమస్య తలెత్తింది. రైలు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. దీనితో పాటు ఏసీ కూడా సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ ఘటనపై ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. తమ అధికారిక ఎక్స్ ఖాతా రైల్వే సేవ ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. ఫిర్యాదు తమకు అందినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు బ్రేక్ వేసినప్పుడు పేరుకుపోయిన ఆ నీరు రిటర్న్ ఎయిర్ డక్టులోకి ప్రవేశించి ప్రయాణికుల ప్రాంతాల్లోకి లీక్ అయిందని, ఈ సమస్యను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నామని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి చెప్పుల దండ వేసి జీప్పై ఊరంతా ఊరేగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి విస్తృతంగా కామెంట్లు వస్తున్నాయి. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఓ దుకాణంలో డబ్బులు దొంగలించారనే అనుమానంతో పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. బక్షీనగర్ ప్రాంతంలో మందుల దుకాణానికి వచ్చి వ్యక్తి అక్కడ 40,000 దొంగిలించిన ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడి చేతికి బేడీలు, మెడలో చెప్పుల దండ వేసి అర్ధనగ్నంగా ఊరేగించారు. చేతులకు అరదండాలు వేసి ఒక పోలీసు జీప్ బోయినెట్ మీద కూర్చోబెట్టి నగరంలో ఊరేగించారు. స్థానికుల సమక్షంలో చెప్పుల దండ అతడికి మెడలో వేశారు. అంతేకాకుండా పోలీసు బృందం లౌడ్ స్పీకర్లో ప్రకటనలు చేశారు. పోలీసులు దొంగను పట్టుకున్నామని పబ్లిక్లో తెలిపారు. ఆ వ్యక్తిని చూపిస్తూ మందులు కొనే వంకతో దుకాణంలో 40,000 దొంగిలించాడని ప్రకటించారు. దీనిని స్థానికుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. పోలీసులపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులకు 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక మంగళవారం 79,466 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 29,227 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం విలువ 4 కోట్లుగా టీటీడీ తెలిపింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.